హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే కేక్ చేశాను. ఎంత సాఫ్ట్గా వచ్చిందో కదా. ఎలా చేశానో మీరు కూడా చూసేయండి. ముందుగా ఒక కప్ మైదా తీసుకొని అందులో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకున్నాను. అవి జల్లించుకొని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్లో హాఫ్ కప్ షుగర్ తీసుకొని అది మిక్సీకి పట్టేసుకున్నాను. షుగర్ పౌడర్లో 3 ఎగ్స్, వెనీలా ఎసెన్స్, పాలు, హాఫ్ కప్ ఆయిల్ అయితే వేసుకున్నాను. అది మిక్సీకి పట్టేసుకొని మనం జల్లించుకొని పెట్టుకున్న పిండిలో వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే కలుపుకున్నాను. అలా కలుపుకున్న బ్యాటర్ని ఇలా కేక్ టిన్లో అయితే వేసుకున్నాను. ఆ తర్వాత దానిపైన కొంచెం ఇలా డ్రై ఫ్రూట్స్తో అయితే డెకరేట్ చేసుకున్నాను. పిల్లలకి బాగుంటుంది కదా ఇలా డెకరేట్ చేస్తే, ఇష్టపడతారని. దాన్ని సిమ్లో ఒక 40 మినిట్స్ అయితే బేక్ చేసుకున్నాను. చాలా బాగా బేక్ అయింది. సిమ్లో బేక్ చేసుకుంటేనే చాలా బాగా బేక్ అవుతుంది, కింద అడుగంటకుండా. ఇంకా దాన్ని ఇప్పుడైతే నేను కూల్ డౌన్ అయ్యాక చూస్తున్నాను ఎంత సాఫ్ట్గా వచ్చిందా ఏంటి అని. ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఈరోజైతే కేక్ పిల్లల కన్నా నేనే ఎక్కువ తిన్నాను. అంత బాగా నచ్చింది నాకు. అంత ఫ్లఫీగా స్పాంజీగా వచ్చింది. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.